నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు గోల్డ్ ప్రైస్ చూస్తే మనం 24 క్యారెట్స్ 1,50,000 ఉంది. అలాగే సిల్వర్ కూడా 2,80,000 మనకు కనిపిస్తుంది. 2 డేస్లో సిల్వర్ కూడా 40,000 తగ్గింది. అలాగే గోల్డ్లో కూడా మనకి నిన్నటికి ఈ రోజుకి కూడా వేరియేషన్ కనిపిస్తుంది. ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు మనం కొనుక్కోవడం బెటర్ అంటారా? ఏమంటారు అసలు? సో గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ కొంచెం తగ్గిందండి. అది అంతకుముందు మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఫాల్ ఉంది. సరే ఇవాళ మార్నింగ్ కూడా చూసుకుంటే నిన్న క్లోజింగ్ వచ్చి 1,50,000, ఇవాళ మార్నింగ్ 2,000 తగ్గి 1,48,000 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ రికవర్ అయింది, 1,50,000కి వచ్చింది. సో గోల్డ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే నిన్న మార్నింగ్ $4,800 దగ్గర ఉంది. ఇప్పుడు $4,900 దగ్గరలో ఉంది. $100 రికవర్ అయింది. సో ఇవాళ మేజర్ న్యూస్ ఏంటంటే ఇరాన్ యుఎస్ఏ అణుపరీక్ష ఒప్పందం మీద మీటింగ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు కలుస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా కొంత పీస్ ఆఫ్ మైండ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణుపరీక్షల్ని ఆపాలని చూశారు. సో శాంతి ఒప్పందాలకు మాత్రమే వాడాలి అని చెప్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఈ నిన్నటిదాకా ఈ యుద్ధం ఒకటి వస్తుందా అమెరికాకి ఇరాన్కి అని వాళ్ళ ఈ అమెరికా యుఎస్ఏ షిప్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళటం ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే, బట్ అవన్నీ కూడా నార్మల్ అయినాయి. అలాగే ఇరాన్లో కూడా అన్రెస్ట్ బాగా వచ్చింది. మొన్నటి దాకా దాదాపు ఒక 30,000 మంది చనిపోయారు. ఆ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా కొంత సద్దు మణిగిందని అర్థమవుతుంది. సో ఈ 2 వార్తల వల్ల ఇంటర్నేషనల్గా కొంచెం పీస్ నార్మల్ అయింది. గ్రీన్ ల్యాండ్ మీద ఆయన ఏం మాట్లాడకుండా ఉండటం, ఇవన్నిటి వల్ల కొంచెం గోల్డ్ సిల్వర్ తగ్గుతున్నాయి. సో ఈ రీజన్స్ నార్మల్ అవుతున్నాయి. సో కొంచెం డాలర్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. సో ఒక రేంజ్లో అయితే వస్తున్నాయి. అంటే తగ్గిపోతున్నాయి అంటే మరీ 1,20,000, 30 ఏం రావట్లేదు. ఇక్కడ స్టేబుల్ అయింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే 4,900, 4,700 మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే సిల్వర్ పాయింట్కి వస్తే ఇంటర్నేషనల్ ఇప్పుడు $73 ఉంది. ఇంతకుముందు అది $120 నుంచి ఇప్పుడు 73కి వచ్చింది. అంతకుముందు లో ఎంత అంటే 70, 68 అలా వచ్చింది. సో అదే రేంజ్లో ప్రెసెంట్ ఉంది. సో సిల్వర్ ఇండియన్ మార్కెట్లో చూస్తే మొన్న 2,30,000 M6 రేట్స్ నేను చెప్పేది 2,30,000 దగ్గర ఉండి ఇప్పుడు మొన్న 2,90,000 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 2,70,000, 50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ చూసుకుంటే 2,50,000 దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతుంది. అది అంతకుముందు 2,30,000-50 మధ్యలో రేంజ్లో ఉంది. సో సిల్వర్ గోల్డ్ ఏంటంటే ప్రెసెంట్ ఒక రేంజ్లో ఉన్నాయి. అంటే విపరీతమైన స్పీడ్ కానీ అదివరకట్లాగా రోజుకి 20,000, 30,000 మూవ్మెంట్ అయితే రావట్లేదు. ఇండియన్లో కూడా పెద్దగా లేదు, అక్కడ కామెక్స్లో కానీ ఇంటర్నేషనల్గా కూడా లేదు. నార్మల్గా రేంజ్ మూవ్మెంట్ అనేది కనపడుతుంది. సో ఇదేంటంటే కొంచెం ఈ స్పీడ్ తగ్గింది అనేది, అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది తగ్గింది అనేది అర్థమవుతుంది. యాక్చువల్గా మనము డైలీ కూడా ఈ గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ చూస్తుంటే మార్నింగ్ ఒక రేటు, ఆఫ్టర్నూన్ ఒక రేటు, ఈవినింగ్ ఒక రేటుగా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది సార్. ఏ టైంలో కొనుక్కోవాలంటారు కొనుక్కునే వాళ్ళు కూడా? ఎందుకంటే ఈవినింగ్ మార్కెట్ క్లోజింగ్ టైంకి ఒక ప్రైస్ ఉంటుంది, మళ్ళీ ఒక 4-5 అవర్స్కే రేట్స్ కూడా మారిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెటర్ అంటారా? ఆర్నమెంట్స్ కొనుక్కుంటే బెటర్ అని చెప్తారా సార్? ఇప్పుడు కొనే వాళ్ళకి ఏంటి ఇంకా కొంచెం ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని రీజన్స్ వల్ల? ఇంతకు ముందులో పోలిస్తే కొంత తగ్గింది రేటు, కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకా పెరిగిపోతుందా అనేది ప్రెసెంట్ ఉన్న వాతావరణం ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ చర్చలు అవన్నీ నార్మల్ అవ్వాలి, అవన్నీ జరగాలి, వాళ్ళు ఓకే అనాలి. సో ఈ ఇంకా హీట్ అలాగే ఉంది. సో ఏది కూడా ఇమీడియట్గా సర్దుబాటు అయిపోయింది, అంతా ఫ్రీ అయిపోయిందని లేదు. అక్కడ ఒక పక్క ఈ రష్యా ఉక్రెయిన్ డీల్ అలాగే ఉంది. అలాగే ఈ అన్ని అలాగే ఉన్నాయి. ఏది వరల్డ్లో కూడా ఏది మారలేదు. ఓన్లీ ఇండియాకిను యుఎస్కి ట్రేడ్ డీల్ అయితే జరిగింది, అదొకటి మార్పు వచ్చింది. అలాగే యూరోపియన్ యూనియన్కి ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎకానమీ ఫ్రీగా ఉంది.
అయితే యుద్ధ మేఘాలు ఏమి కూడా ఫ్రీగా లేవు. డాలర్ని కూడా ఎవరు నమ్మట్లా. సెంట్రల్ బ్యాంక్స్ ఇవాళ కూడా రెపో రేట్ అన్చేంజ్ చేశారు. సో వీటన్నిటిని బట్టి ఏంటంటే కొంచెం కొద్ది కాలం ఈ రేటు మెయింటైన్ అవుతుంది. సో ఓవరాల్గా గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇమ్మీడియట్గా తగ్గదు కానీ గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకోటి మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ ఇంకా ఎక్కువ నెగిటివ్ మాట్లాడే ఛాన్స్ తగ్గిపోతుంది. సో ఇంకా ఆయన కూడా నార్మల్గా పీస్ఫుల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆయన అన్నిట్లో పెట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఇంకా వర్స్ట్ చేయడానికి ఏం లేదు. సో ఇంకా పాజిటివ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఇండియా ఫస్ట్ టైం క్రూడ్ ఆయిల్ వెనిజులా క్రూడ్ ఆయిల్ కొనాలని వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. మొన్నటి నుంచి కొన్నారు అనేది న్యూస్ వచ్చింది. సో కొంత అటు యుఎస్కి ఫేవర్ చేస్తున్నారు, ఇటు రష్యాకి కూడా ఫేవర్ చేస్తున్నారు కాబట్టి ఇంక ఈయన మన మీద మాట్లాడటానికి ఏమి ఉండదు. అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో కూడా ఈయన యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి పెద్దగా ఏం లేవు. ఇంకా ఇరాన్ ఒకటి నార్మల్ అయిపోయిందంటే ఇక అన్ని మామూలు. ఎస్, అంటే సార్ చాలా మంది కూడా ఇంకా 70-80 వేలకి గోల్డ్ వచ్చేస్తుందేమో అప్పుడు తీసుకుందామని కూడా ఒక అపోహలు అయితే ఉన్నారు. ఒక్కసారి మనం 1,85,000 మార్జ్ అయితే మనం చూసాం, ఇక్కడ మార్క్ కనిపించింది. బట్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే 1,50,48 మధ్యలో ఉంది కాబట్టి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉందా? చాలా మంది ఒక 80,000 వరకు కూడా వస్తుంది గోల్డ్ అనే దీంట్లో ఉన్నారు. నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక లేడీ అన్నమాట, మొన్న గోల్డ్ లో 5 lakhs ప్రాఫిట్ వచ్చాయి, అయినా తీసుకోకుండా ఇంకా పెరుగుతుంది. 1,80,000, 2 lakh అయిపోతుంది. 1,80,000 అలా ఉన్నప్పుడు 5 lakhs ప్రాఫిట్స్ వచ్చాయి. అయినా కానీ ప్రాఫిట్ బుక్ చేయకుండా ఇంకా 2 లక్షలు అయిపోతుంది అనుకొని అదే వాళ్ళు ఏం చేశారు మళ్ళీ తర్వాత 4 రోజులు అయ్యేపాటికి 5 లక్షలు ప్రాఫిట్ పోయి -2 lakhs అయింది. ఆ 2 లక్షలకి ఇప్పుడు ఏమైంది, ఇంకా తగ్గిపోతుంది అనే ఫియర్తో ఆ 2 లక్షలు లాస్ట్ బుక్ చేశారు. మనం ఎంత చదువుకున్నా, ఎంత తెలియగల వాళ్ళమైనా, మనం ఎంత టాలెంట్ అయినా కానీ ఈ స్టాక్ మార్కెట్ కానీ ఈ రేట్లు మనని మాయకు అమ్మేస్తుంటాయి. అంటే రియాలిటీని మనని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని తక్కువ వాళ్ళని కాదు నేను చెప్పేది, మనందరం ఏమి తెలివి తక్కువ వాళ్ళము లేకపోతే మనకేం మైండ్ లేదని కాదు. ఇప్పుడు 5 లక్షలు ప్రాఫిట్ సంపాదించడం అనేది ఎంత కష్టం. మామూలుగా ఒక 5 లక్షలు సంపాదించడం వాళ్ళకి ఏం మాయ కమ్మేసింది, ప్రాఫిట్ అంటే 5 లక్షలు ఉంది నేను బుక్ చేసుకోవాలి అనేది లేకుండా ఇంకా పెరిగిపోతుంది అని మనం ఇదవుతాం. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అనలిస్ట్ మేము చెప్పాల్సింది ఏంటంటే రియాలిటీ థింకింగ్ కావాలి. అది 80,000 రావచ్చు, 60,000 రావచ్చు, లేకపోతే 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. అసలు మీరు మెటల్స్ కానీ దేన్ని మనం ప్రీడిఫైన్ చేయలేము. ఉన్న రేట్లని మనం ఎలా వాడుకుంటున్నాం, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం రీజనబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయా అనేది చెక్ చేసుకోండి. సో మార్కెట్స్ ఇప్పుడు మనం 20,000 క్రితం నుంచి చూస్తే గోల్డ్ 20,000 నుంచి ఉంది. ఇప్పుడు మొన్న 80,000 ఉన్నప్పుడు ఎన్ని కేజీలు కొన్నాం అందరం? సో 80,000 ఉన్నా మనం కేజీలు కొనలేము, 8 లక్షలు ఉన్నా కొనలేము. కాబట్టి మనం ఉన్నప్పుడేమో మళ్ళీ 50,000కి వస్తుందేమో అని వెయిట్ చేసాం సార్. ఇప్పుడు మళ్ళీ 1,50,000 ఉన్నప్పుడు మళ్ళీ 80కో 1,00,000కో వస్తుందని చూస్తున్నాం. సో ఈ మైండ్ సెట్ మనల్ని ఏం చేస్తుందంటే మన రియాలిటీ థింకింగ్ లో వచ్చి మార్చేస్తుంది. సో మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ రేట్లో కొన్నా కానీ ఆ రేటు మనం అమ్మటానికి లేదు అనుకున్నప్పుడు కొనుక్కోవటం ఇక రేటు. సో అది 50,000 వస్తుందా లేకపోతే 1 lakh వస్తుందా కాదు. లేదు నేను ఇన్వెస్ట్ చేస్తాను, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్వెస్ట్ చేస్తానంటే సిల్వర్ బీస్, గోల్డ్ బీస్ కొనుక్కోండి. ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఒక రీజనబుల్ అమౌంట్ బుక్ చేసేయాలి. అలాగే మీరు ఆ మైండ్స్ ట్రేడర్ అంటే ట్రేడింగ్ మైండ్ సెట్ ఏంటంటే జస్ట్ లైక్ ప్రాఫిట్ అంతా లాస్ అంతా చూసుకోవటం. అలా కాదు నేను ఇన్వెస్టర్ని అంటేప్పుడు మీకు ఇంకా ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ రీచ్ అయ్యేదాకా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో రేట్లు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, మనం ఆ మాయలో పడకూడదు. సో మనం ఏంటంటే ఒక రీజనబుల్ రియలిస్టిక్గా ఉండాలి. పెరిగేటప్పుడు ఏమో వెళ్ళిపోతుందని భయపడుతున్నాం, తగ్గేటప్పుడేమో ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అంటున్నాం. సో ఈ రీజన్ నుంచి ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళు అలాగే ఫీల్ అయ్యి మనం కూడా అదే మైండ్లో ఉంటే ఇంకా మనం ఏం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే రియలిస్టిక్ థింకింగ్ ఇప్పుడు 1,60,000 నుంచి గబక్కన 80,000కి 60,000కి వెళ్ళే అవకాశాలు ఎలా ఉంటాయి ఒకసారి మనం మామూలుగా ఆలోచిస్తే. పెరిగేది కానీ ఏదైనా కానీ
ఇప్పుడు మన శాలరీలు ఉన్నాయి, ఎంతో కష్టపడి 1,00,000 తెచ్చుకున్న శాలరీ మీకు 50,000 ఇచ్చేస్తాము అనగానే మనం ఎలా ఒప్పుకుంటాం? అలాగే మైనింగ్ కాస్ట్ ఉంటుంది కదా గోల్డ్‌కి. ఒక మైనింగ్ కాస్ట్ ఉంటది, ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ ఉంటది, వరల్డ్ బ్యాంక్స్ అన్ని ఉంటున్నాయి. సో వాళ్ళెవరు కూడా గోల్డ్‌ని డౌన్ చేయలేరు. రేట్ డౌన్ అయిందంటే అక్కడ ఇంటర్నేషనల్‌గా కరెన్సీలన్నీ ఎఫెక్ట్ అవుతాయి చాలా. కాబట్టి ఏదన్నా వచ్చినా 1,20,000, 1,30,000 అదే రావటానికి ఇప్పుడు మేము వారం రోజులు చెప్పిన 1,20,000 వస్తదని ఇంకెక్కడ కనపట్ల. $5,000 ఇంటర్నేషనల్‌గా ఇప్పుడేంటి 80,000 రావాలంటే $3,000 రావాలి ఇంటర్నేషనల్‌గా. సో చాలా పాసిబిలిటీ చాలా తక్కువుంది. కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న దానిలో మీకేమైనా మనీ ఉంటే కొంత యాడ్ చేసుకోవడం బెటర్. అంటే డీసెంట్‌గా మనం థింక్ చేయాలి. సిచ్యువేషన్‌లో కొనుక్కోవడమే బెటర్ అంటారు. అంటే ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయో తెలీదు కాబట్టి ఆ టైంలో ఆ రేట్‌కి ఎంతో కొంత తీసుకోవడం బెటర్. డైలీ మేమిచ్చే వీడియోలో ఏంటంటే రేట్స్ మీకు అప్డేట్ చేస్తుంటాము. ఏం జరుగుతుంది గోల్డ్, సిల్వర్ మార్కెట్‌లో, ఇంటర్నేషనల్ న్యూస్‌లో ఏం జరుగుతున్నాయి. ఇదొక ట్రాక్ లాగా మీకు ఒక ఈ వీడియో వింటూ ఉంటే ఏంటంటే ఏం జరుగుతున్నాయి, సో ఎక్కడి వరకు రావచ్చు, ఏంటి అనేది చూసుకోవచ్చు. మేజర్ వచ్చినప్పుడు అవిటు మీకు వింటారు కాబట్టి అక్కడ యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక 1,00,000 కొనుక్కోవాలనుకోండి. ఇప్పుడేమన్నా ఒక 30,000 పెట్టి ఇక్కడ కొనుక్కోండి. ఒక 60,000 పక్కన పెట్టేయండి. ఒక 70,000. మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం. అసలు ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి కదా! సో అంతేగాని అసలు పార్టిసిపేట్ చేయకుండా కూర్చుంటే ఎలా? అంటే మీరు సిల్వర్, గోల్డ్ అనేది మళ్ళీ ఏమవుతుంది, ఏదైనా అన్సర్టనిటీ రాగానే మళ్ళీ పెరిగిపోతాయి. హ్మ్. సో అంటే ఆ పొటెన్షియల్ ఉంది. అంటే ఒక హై లెవెల్‌కి తగ్గిందన్న మాత్రాన ఇది తగ్గిపోయినట్టు కాదు. దానికి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి మనందరికి ఇదొక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 4,00,000లో కొందాం అనుకునే వాళ్ళు 2,60,000, 50,000 వచ్చినప్పుడు మనం హ్యాపీగా కొనుక్కోవాలి కదా! అంటున్నాను నేను. సో కానీ అక్కడ మీరు ఆ రోజు కొనుక్కుందామంటే మళ్ళీ ఇప్పుడు 4,20,000, 25,000 అవుతుందా? అవ్వదా? అనేది మళ్ళీ ఇక్కడ ఒక కన్‌ఫ్యూజనే స్టార్ట్ అవుతుంది సార్ మళ్ళీ. ఈ కన్ఫ్యూజన్ 4,20,000 ఉన్నప్పుడు లేదు కదా! 4,20,000 రేట్ ఉన్నప్పుడు అప్పుడు మనం తగ్గాలనే కొన్నాం. చూసాం మళ్ళీ. ఇప్పుడు ఏమనుకోండి, ఇంకా 1,00,000 వద్దేమో అక్కడ కొందాం. ఇది రియాలిటీ థింకింగ్‌లోకి రావాలి. హ్మ్. అంటే 2 లాక్స్ ఇప్పుడు 50% ఫాలో అవ్వటం అనేది చాలా గ్రేట్. హ్మ్. సో అలాంటిది ఏమవుతుందంటే ఇప్పుడు 50% ఫాలో అయిందంటే గ్రేట్, మీకు మంచి వస్తున్నప్పుడు. ఇప్పుడు మొన్న కూడా మేము అదే చెప్తున్నాం. స్టాక్ మార్కెట్స్ మీకు లాస్ట్ ఫ్రైడే రేట్లకి, ఇవాళ రేట్లకి 20% దాకా పెరిగిపోయాయి. హ్మ్. సో మనం ఏంటంటే ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి గానీ, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గిపోతుందని బాధపడటం అలా కాదు. కొంత అమౌంట్స్ అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కడికక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటేనే బెటర్. యెస్. యెస్ సార్. అంటే మార్కెట్స్ గూడా మనం చూస్తున్నాము. అంటే కొంచెం అంటే స్టాక్ మార్కెట్స్ ఐ మీన్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు మనం కొంచెం సిల్వర్, గోల్డ్ గూడా కొంచెం డౌన్ ఫాల్‌లో కనిపిస్తుంది కాబట్టి అసలు స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ట్రేడ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే గత 10, 11 డేస్ నుంచి కూడా మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అననేది. ఏమన్నా మార్కెట్స్ పుంజుకున్నాయా? ఏంటి అందరికి కొంచెం గుడ్ న్యూస్ లాగా ఉందా? లేకపోతే ఏంటి? అవునండి. స్టాక్ మార్కెట్స్ అయితే బానే పుంజుకున్నాయండి. నిఫ్టీ వచ్చి 25, అంతకుముందు 25,200 అలా ఉంది. ఇప్పుడు 25,800 అలా వచ్చింది. ట్రెండ్ అంతా బానే ఉంది. కొంచెం కిక్ స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మార్కెట్‌లో పెరుగుతున్నాయి. సో మంచి ర్యాలీ వచ్చింది ఇప్పుడు. సో ఇంకా ర్యాలీ సస్టైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్‌కి వస్తదన్నమాట. సో అలాంటి టైం అంటే ఆఫ్టర్ పాజిటివ్‌గానే ఉంది బడ్జెట్ స్టాక్. తర్వాత కొంచెం మార్కెట్ పుంజుకుందనే చెప్పొచ్చా సార్? ఆ రోజు బడ్జెట్ రోజు చూసాం. బిఫోర్ గూడా మనం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. బట్ అప్పటికి, ఇప్పటికి కూడా ఏమైనా వేరియేషన్ కనిపిస్తుందా స్టాక్ మార్కెట్స్‌లో? చాలా వేరియేషన్ ఉందండి. బడ్జెట్ తర్వాత ఈ యూఎస్ ట్రేడ్ డీల్ జరగటం వల్ల చాలా బాగుంది. సో ఈ మెయిన్ బడ్జెట్ కన్నా యూఎస్ ట్రేడ్ డీల్ జరగటం అనేది మంచి ట్రిగ్గర్ వచ్చింది. సో అదేమో ర్యాలీ నిలబడుతుంది. బానే కంపెనీస్ అన్నీ కూడా. ఈ మధ్యలో మొన్న ఐటీ కంపెనీస్ మీద ఏఐ ఐటీని రిప్లేస్ చేస్తుందని ఒక న్యూస్ వల్ల కొంచెం డౌన్ అయినాయి. సో అది ఒక సెక్టర్ వైజ్‌గా కాబట్టి కొంత అది ఇంపాక్ట్ అవుతుంది గానీ, మిగతా ఐటీ కాకుండా మిగతా అన్ని కూడా మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. బ్యాంకింగ్ గానీ, రియాల్టీ గానీ, ఆటోమొబైల్స్, ఈ సెక్టర్స్ అన్నీ బాగా పెరుగుతున్నాయి. అలాగే ఈ ఆహ్, రైల్ కంపెనీస్, అలాగే డిఫెన్స్ సెక్టర్స్ ఇవన్నీ కూడా పుంజుకోవడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.